సో పెట్రోల్ బంక్ అయితే వచ్చేసినాం పెట్రోల్ ఓపించడానికి. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో హే గాయ్స్, ఇక్కడైతే పెట్రోల్ బంక్ లో మనం కార్ ఆపేసి మనం కొంచెం డిన్నర్ చేసుకుందాం. సో ఇక్కడ చూడొచ్చు తన పెద్ద బొరాన్, బాబాయ్ బొరాన్, ఇగో మన పిన్ని వాళ్ళ పిల్లలు చూడొచ్చు, ఇగో ఇగో చేస్తాడు డ్రర్, మొత్తం ఖరాబ్ అయిపోయారు యూట్యూబ్ చూసి. ఇక్కడైతే కార్ పార్కింగ్ చేసి కొంచెం లగేజ్ ఉంది లోపల నుంచి తీసి డిష్ కొంచెం తీసుకొని తినేద్దాం. తినిన తర్వాత నెక్స్ట్ క్లిప్లో చూద్దాం, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం తినేసి. ఇక్కడైతే ఒక పెట్రోల్ బంక్ ఉంది, మనం ముందు వెళ్తే మహారాష్ట్ర వస్తుంది, దాని తర్వాత కంటిన్యూ అవుదాం. సో గాయస్ ఇక్కడ ఆపుకున్నాం అనమాట తినడానికి. సో ఇక్కడ వీడియో తీస్తున్నాను, మా అన్న చూడండి ఎట్లా కమల్ హాసన్ లెక్క యాక్టింగ్ చేస్తుండు. ఇక్కడైతే చూడొచ్చు మనం చికెన్ ఇంకా చపాటీ ఉంది, ఇంకా ఇదేమో తొక్కుంది, మనం తినొచ్చు. సో తిన్న తర్వాత ఇక్కడ ఏమైనా ఉంటే చూడొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ మన బాబాయ్ మన అన్న చూడొచ్చు. సో మనమైతే మహారాష్ట్రకి వచ్చేసాం. నైట్ డ్రైవింగ్ చేసి ఇక్కడ బాబాయ్ ఏదో చెప్తాడంట అది వే టు గోవా. సో ఇక్కడైతే ఒక పెట్రోల్ బంప్లో మనం బండి ఆపేసి ఇక్కడ కొంచెం స్లీప్ వేసుకున్నాం అనమాట 1 hour. సో ఇక్కడైతే చూడొచ్చు మీరు ముగ్గురు పడుకుర్రు. ఇక్కడ కార్లో చూడొచ్చు కింద పడుకుండు బాబాయ్. సో పిల్లలు లేచిర్రు నేను వీడియో తీయంగానే. సో మనమైతే ఇప్పుడు బ్రష్ చేసుకుందాం, ఫ్రెష్ అప్ అయ్యి ముందులో టిఫిన్ చేసుకొని ఎట్లుందో చెప్తాం గాయస్. బోరాన్ మొత్తం వ్లాగ్ అయితే చూడండి, ముందులో ఇంకా ఇంట్రెస్టింగ్ వ్లాగ్ వీడియోస్ ఇంకా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాం బైక్లో నుంచి. ముందులో అయితే ట్రాఫిక్ కూడా ఆపిండు, మనకి 2000 చాలా ఇస్తా అన్నాడు. ఇక్కడ చాలా స్కామ్ అయితే నాకు ఒక రాముందే. సో మనమైతే టిఫిన్ సెంటర్ కోసం వెయిట్ చేస్తున్నాం. అక్కడ పోయి మీకు టిఫిన్ ఎలా ఉందో రివ్యూ చెప్తా. సో ఇక్కడ చూడొచ్చు మీరు, కార్ అయితే ఆపేసినాం మనం. ఇక్కడ మన బాబాయ్ వచ్చేసి ఛార్జర్లు వెతుక్కుంటుండు ఛార్జింగ్ పాయింట్ కోసం. సో ఇక్కడ ఇది మహారాష్ట్రలో టిఫిన్ సెంటర్ అన్నమాట, మనకు తెలియదు మహారాష్ట్ర అది ఏం వచ్చు రాదు. సో చూడొచ్చు. సో టిఫిన్ వచ్చేలోపు మన వాళ్ళు ఫోన్కి కావాల్సిన ఛార్జర్ అవి వేసుకుంటుర్రు. సో టిఫిన్ రాగానే ఎట్లుందో టేస్ట్ చేసి మీకు ఎట్లుందో చెప్తా. సో చూడొచ్చు ఇడ్లీ ఇంకా దోశ. ఇడ్లీ వేసే బేకార్ ఉంది, దోశ కూడా బేకార్ ఉంది, కానీ ఏదో తినాలని తింటున్నాం. చేయబొచ్చుడు ఇది తినే కన్నా మన ఇంట్లో ఉండడమే బెస్ట్. మీకు మంచి టిఫిన్ కావాలంటే ఇంట్లోనే ఉండండి, బయటికి ట్రావెల్ చేయకండి. ఈ బయట బ్లాగర్ చేసే కష్టాలు మనకు తెలియదు భయ. సో మనం మాటల్లో చెప్తాం. హాయ్ గైస్, ఇడ్లీ తిన్నాం, ఎట్లుంది టేస్ట్? బయట వస్తే ఫుడ్ మానేయాలి, ఫుడ్ ఉంటే ఇంట్లోనే ఉండాలి. సరే ఓకేనా? ఇప్పుడైతే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం అనమాట. గాయ్స్ సీట్ బెల్ట్ లేదని 500 మింగారు. మీకు ఆ టాటో ఎందుకు అవసరమా? ఈ టాటూకు 500 మింగారు. అట్లుంటది మన, అసలు మింగుతూనే ఉన్నారు. గోవా అంటేనే మింగుడు. ఓకే గాయ్స్, గోవా స్టార్టింగ్ స్టేజ్ నుంచి. నెక్స్ట్ వ్లాగ్ బై. పప్పి, డు యూ లైక్ ద దోశ? నచ్చింది అనుకుంటా ఎక్కువ వీళ్ళకి. ఇప్పుడు గోవాకి వచ్చినాం. ఇదేమన్నా గోవా? బీచ్. మనం ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ గోవాకి 200 kilometers ఇంకెళ్ళాలి. సో ఇక్కడైతే మన ఛార్జింగ్ వీరుడు ఛార్జర్లు వేసుకుంటున్నారు బ్యాగ్ లా. we are going to Goa, enjoying 2 days holidays. అంటే ఇంకో సేల్ తీసుకుంటాం, ఎంజాయ్ చేస్తాం. మీరెందుకు పోతున్నారు గోవాకి? మేము బీచ్ చూడడానికి. మీరు గోవాకి ఎందుకు? రీల్స్ చేయడానికి. మేము ఎందుకు పోతున్నాం అంటే రాని అంటున్నాను. మీరు గోవా ఎందుకు పోతున్నారు? సాహసమనే చెప్పాలి. ఇది కదా అది సర్ప్రైజ్. ఇప్పుడు ఇక్కడ నుంచి మన కార్ అయితే బయలుదేరుతుంది. సో లెట్స్ గోవాకి దగ్గరలో ఉన్నప్పుడు వ్లాగ్ చేద్దాం. గాయ్స్ మనలో అయితే పక్కన టీ బ్రేక్ కోసం పక్కన ఆపిరనమాట. సో మీరు చూడొచ్చు ఇక్కడ బొరాన్ చెప్పరి ఉన్నారు మొత్తం. వీళ్ళ భాష మనకు రాదు. సో ఇలా భాష నేర్చుకోవాలంటే మినిమం మీకు 1 year తగ్గుతుంది. కావాలంటే డెమో చూపిస్తుంది. చాయ్ బాగుంది ఉంది. సో వీళ్ళ భాష మీకే వినిపిస్తా, ఒకసారి చూడండి మీరు ఒకసారి.
ಕನ್ನಡ ತಮಿಳ್ ಇಲ್ಲೇ Say hi to us. ಎಲಂಗ ವೈಕಿಸಕ 280. 280 ಹಮ್ನಸ್ Ha? 2 Night out here. how much price The 3. What is this? 100 अजून 200. अजून 2. Only two आणि 20 रुपये for 100. हिंदी मला येत नाही, मग तेवढं येत नाही. 20 rupees किती अर्धा केजी पाहिजे का 1 केजी? half kg हाफ केजी का? Yeah. అలాగే big మింగుతారనమాట. అన్ని కిలో హిసాబ్ ఇద్దరు అన్ని ఇంట్లో నుంచి తెచ్చుకోండి, ఇక్కడ వచ్చి మింగించుకోకండి సరేనా. వీళ్ళ భాష తప్ప వేరే భాష రాదు, ఇదే ఇక్కడ స్పెషాలిటీ. మనం ఎవరు 20 रुपये द्या. సో వచ్చేసాం ఇంకా గోవాకి 152 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాం. సో పక్కనైతే ఆపుకున్నాం మనం కొంచెం తిందామని. సో ఇక్కడ షాప్స్ ఉన్నాయి, షాప్స్లో పోయి చూస్తే మనకి మిర్చి ఏమేమో ఉన్నాయి. ఏం మింగుతున్నారు, పైసలు ఎక్కువనే. ఏదో ఒక తీసుకొని నోట్లో వేసుకుందాం, అంతే మన పని. నమస్తే. hi guys finally we reached to Goa 60 kilometers more టు రీచ్. full party ఏం చేస్తారన్న ఆడకు పోయి? ఆగమైతామన్నా అడిగి మంచిది తల్లి, అర్థం కాలే. సో ఇదైతే సినిమాలో తిన్నట్టే ఉంది, మొత్తం కారం పొడి వేసి మింగుర్రి అన్నట్టు. సో లోపల మింగుర్రి, అది టైట్ అవ్వగానే బయట మింగుర్రి, ఇదే దీంతోనే. సో మనం అడ్జస్ట్ అవ్వాలి. సో ఇక్కడ మన బ్యూటిఫుల్ లొకేషన్ చూపిస్తాం మీకు, మధ్యలో ఆపినాం. సో చూడొచ్చు మీరు, మొత్తం కొండలు ఉన్నాయి, చపరి మొత్తం చూడండి గాయ్స్. వ్లాగర్స్ అంతా ఇతలే చెప్తారుగా మనకి. సో డ్రైవ్లో ఉన్నప్పుడు ఇట్లా వ్యూ బాగుంది అని చూపించిన మీకు సైడ్లో ఆపి. సో ముందర ఇంకా మనం ఈ అడవి మొత్తం 80 కిలోమీటర్స్ ఉంటుంది మనకి గోవా వెళ్ళడానికి. మధ్యలో ఒక వాటర్ ఫాల్స్ తగులుతూ ఉంటుంది. సో వెదర్ అయితే చూడొచ్చు మీరు, ముందర మొత్తం బ్లాక్గా ఉంది, అక్కడ వర్షం పడుతుంది. సో ఇక్కడ నుంచి మన బాబాయ్కి మనం పికప్ చేసుకున్నాం. ఆయన ఏమో ఎయిర్ప్లేన్లో వచ్చిండు, మొత్తం 12,000 బొక్క. ఇట్లా మనం సాయంత్రం బీచ్కి వచ్చినాం. ఇక్కడైతే చూడవచ్చు మీరు, పిల్లలతో మొత్తం బురాన్ ఉన్నాం కదా, అట్లుంటాం మనతోని. హాయ్ గాయ్స్ చెప్పండి ఒకసారి అంటే హాయ్ గాయ్ చెప్తారు వీళ్ళు. హాయ్ గాయ్స్. వచ్చేసరికి నైట్ అయింది. సో ఇక్కడైతే మనం క్యాసినో అని ఒక మింగారనమాట, మనకు తెలియదు, చాలా బాగుంటుందని చెప్పారు. సో వెళ్ళి చూద్దాం అనమాట. ఏదో చూపించిర్రు 5,000 మింగేసి. సో లోపలికి వెళ్ళి చూపిస్తాం మీకు ఎట్లుందో. సో ఇక్కడ వెళ్తున్నాం, మనం ముందర కనిపిస్తుందిగా, అదే మన షిప్. లోపలికి వెళ్తే మనకు తెలిసింది ఫుడ్ ఎంత ఉందో. అన్లిమిటెడ్ ఫుడ్ అని చెప్పారు అని తెలియదు లోపల ఎట్లుందో ఏముందో. ఈ షిప్లోకి ఎక్కి మళ్ళీ ఇంకో షిప్లో పోవాలి మనం. వీళ్ళంతా మింగిపించుకోనికి వచ్చారు. సో ముందుకెళ్ళి ఇంకా మింగిపించుకుందాం. సో ఇది ఆ షిప్ పైనకి వచ్చేసరికి ఇక్కడ మొత్తం క్యాసినోస్ అవి ఉన్నాయి గాయస్, చూడొచ్చు. ఇక్కడ వచ్చి బెట్టింగ్ ఆడవచ్చు, మనం మింగిపించుకోవచ్చు పైసలు ఉంటే. ఈ వాయిస్ ఓవర్ నేను మొత్తం అయిపోయినాక చేస్తున్నా. సో గోవా మొత్తం స్కామ్ ఉంది గాయస్. ఈ పడవ అని చెప్పి వేరే పడవలో తీసుకెళ్ళి ముడ్డ ఏం లేకుండా చేసారు, మొత్తం మింగిరు మా దగ్గర నుంచి 5,000. మొత్తం స్కామ్ అయింది. గోవా వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండరు బిగ్ డాడీ క్యాసినో వాళ్ళతో కూడా. ఈ షిప్ బుక్ అని చెప్పి మొత్తం మింగుతారు మీ దగ్గర నుంచి పైసలు. సో కేర్ఫుల్గా ఉండండి. కొంచెం డ్యాన్స్ వేసాం మధ్యలో, చూడొచ్చు ఇక్కడ డ్యాన్స్ వేసి. సో మా బాబాయ్ వాళ్ళ కూతురు బర్త్డే కూడా ఇక్కడనే షిప్లో వేసేసినాం. సో హ్యాపీ బర్త్డే అంటారు, చూడండి ఒకసారి. Hi guys, we are in Goa. Hi guys. Hi guys. These two guys. This is KFC. We are being here to eat fries. Hi guys, welcome to. సో షిప్ నుంచి రాగానే మనం రూమ్లోకి వెళ్ళి చిల్ అవుతున్నాం. ఇక్కడ వినొచ్చు వీళ్ళ మాటలు, ఇట్లా ఎంజాయ్ చేస్తారు వీళ్ళు. ఆ బాటిల్ చూసి మంచోడు అనుకున్న బాయ్, మొత్తం మందేసి మింగుతారు ఇద్దరు, చూడొచ్చు. ఒక్కరి మీద ఒకరు వేసుకుంటారు కానీ ఇద్దరు తాగేటోళ్ళే. శబాష్. గోవా వచ్చిందే మింగనికి అని మా వాళ్ళ ప్రశ్న. ఇతను కూడా వేసుకున్నాడు, అందుకే పడుకుండు మొత్తం, మీరు చూడొచ్చు.
మనమైతే రెడీ అయ్యి ఇప్పుడు బీచ్కి వెళ్ళి మీకు అక్కడ వ్యూ ఎట్లా ఉందో చూపిస్తా. సో లెట్స్ గెట్. సో గాయస్ మనం ఇప్పుడు బీచ్కి అయితే వెళ్తున్నాం. సో ఇంకా ఎంటర్ కాలేదు మన కారు. ఇలా మన పిల్లలు సో ముందుకెళ్ళి బీచ్ అయితే చూపి. హాయ్ హాయ్ హాయ్. అగో ముందల బీచ్ ఇదే మన బీచ్. ఇక్కడ మనం షాపింగ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఫుల్ ఎంజాయింగ్ ఇన్ ది గోవా. సో బాగా బీచ్, కలంగట్ బీచ్, అన్ని బీచ్లు ఉన్నాం భయ. కళ్ళలు ఎన్నో చెప్తాడు, కళ్ళని నీకు అంటారు. ఏంటి చూడండి. వెల్కమ్ టు అవర్ చప్రీ ఛానల్ గాయ్స్. ఏదో చెప్దాం అనుకోని వచ్చాం కానీ ఏం చెప్పలేకపోతున్నాం. సంథింగ్ ఫైనల్లీ వీఆర్ ఇన్ ది బీచ్ ఆఫ్ ది గోవా. సో చూడొచ్చు చప్రి మొత్తం. ఇంకా మనోళ్ళ కంటే చప్రిగాలు లేకొస్తారు తాగనికి. గోవాకి తాగనికి తిన్నికి రావచ్చు. చూడండి. సో మనమైతే ఇక్కడ 360 వీడియోస్ ఇంకా ఫొటోస్ అయితే బాగానే దిగుతారు మన వాళ్ళు. గ్యాప్ ఇవ్వట్లేదు అసలు మనకి. సో వెనకాల చూడొచ్చు మన వాళ్ళు చిల్ చేస్తారు గోవాలా. ఓన్లీ చిల్లింగ్. మందు తాగేటోళ్ళు ఉంటే మంచిగా రావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, దిగవచ్చు, కోరిలతో దిగవచ్చు. కానీ మనలాంటి వాళ్ళు వస్తే సో రూమ్ నుంచి రిటర్న్ అవుతున్నాం. మన బాగా బీచ్కి వెళ్తున్నాం. సో ఇదే నైట్ వ్యూ ఆఫ్ బాగా బీచ్. కొంచెం లేట్ అయింది ఇక్కడ వచ్చేసరికి. మనం ఫుడ్ అయితే తినాలి ఇక్కడ వచ్చి. సో చూద్దాం, మీకు లొకేషన్ చూపిస్తాం ముందుకెళ్ళి. ఇంకా బాగుంది ఆడ లైటింగ్. సో చూడు గాయ్స్, బాగా బీచ్లో వచ్చేసినాం. ఇక్కడ రెస్టారెంట్ చూడొచ్చు మనం. సో బాబాయ్ వచ్చేసరికి ఫ్రేమ్లో వచ్చేసిండు. సో వెనకాల పోరీలు చూస్తుండు మీరు చూడొచ్చు. లైట్స్ బాగుంది ఇక్కడ. క్యాండిల్ లైట్ డిన్నర్ లెక్క సెటప్ చేసారు. కానీ బాగానే మింగుతారు ఇక్కడ వచ్చి చేస్తే. మన చేస్తే కూడా మింగిడే. గోవా అంటేనే స్కామ్ అంటేనే గోవా. ఇక్కడ వచ్చి పైసలు ఉండే మింగిపించుకోర్రి, లేకుంటే ఇంట్లో కూసుర్రి. ఇంకెన్నాళ్ళు రాబాయి గోవా వచ్చి ఎంజాయ్ చేయరు. అదే మా పని. ఇక్కడ చూడొచ్చు క్యాండిల్ లైట్ డిన్నర్లకు సెటప్ చేశారు. సో మందు తీసుకొని వచ్చినాం మనం. ఇలా బాటిల్స్ చాలా చీప్ ఇక్కడ కొనుక్కోవచ్చు మీరు. మ్యాక్సిమం 2 బాటిల్సే వాళ్ళు రాసిస్తాండు, కానీ స్కామ్ అవుతాయి చూసుకోండి. సో గోవా నుంచి రిటర్న్ అవుతున్నాం మనం ఇంటికి. సో మీకు ముందుగా చెప్పినట్టు ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయని చెప్పిన కదా, ఇదే అది. సో చూడొచ్చు కొండల మీద మన ఎర్రి కొండలు వచ్చి వాటర్ ఫాల్స్లో మిగుతుర్రు. సో మనమైతే ఇక్కడ చిన్న క్లిప్ బ్లాక్ కింద. సో బ్యాక్ సైడ్ ఉండే ఆ వాటర్ ఫాల్స్, ఈ సైడ్ ఏమో వ్యూ మా అన్న. హాయ్ గాయ్స్. హాయ్ గాయ్స్. బొరాన్ సో వచ్చేసినాం మనం. కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ ఫొటోస్ దిగొచ్చు, బాగానే వస్తాయి. సో మింగడానికి చాలా బాగా ప్లేస్. ఇక్కడ లాస్ట్లో ఎండింగ్లో ఇక్కడ మనకు ఒకటి హోటల్ దొరికింది. కర్ణాటకలో ఉన్నాం. సో బ్యాక్ టు హైదరాబాద్. సో ఇవాళకి ఇంతే ఈ వ్లాగ్లో చిన్న వ్లాగ్. మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ గుడ్ బై.